రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మపూరు గ్రామంలో శుక్రవారం రోజు రైతులు టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ తిమ్మపూరు గ్రామంలో రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు అడుపు నాగరాజు గారి ఆధ్వర్యంలో నల్ల జెండాలు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అడుపు నాగరాజు మాట్లాడుతూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్ గతంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం వెంటనే యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రైతులు పాల్గొన్నారు. ఇలా తెలంగాణ రైతాంగం అంతా ఏకతాటిపై ఉండి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంట ఉంటురనే ఒక కుట్రలో భాగంగా ఇలా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనకపోవడం చాలా సిగ్గుసేటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతుల వెంట కేసీఆర్ గారు రైతుల వెంట ఉండి ఇలా కేంద్ర ప్రభుత్వము ఇలా దిగివచ్చి రైతులు పండించినటువంటి వడ్లను కొనేదాకా ఇలా విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, రైతుల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కేసీఆర్ వెంట ఉండి ఇలా కేంద్రం మెడలు వంచి మోడీ గారి మెడలు వంచి ఇలా వడ్లను కొనేదాకా మేమందరం కూడా కేసీఆర్ గారి వెంట ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పార్టీ ఏ పిలిపించినా ఇలా రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడ ఉండి రైతుల హక్కులను సాధించే వరకు నిద్రపోమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ గ్రామ శాఖ అధ్యక్షులు అనిల్ గారు, మాజీ సర్పంచ్ శ్రీకనాయక్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు సతీష్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు నాగరాజు గారు, ప్రవీణ్ గారు, పవర్ మెంబర్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉప సర్పంచ్ దేవయ్య గారు, అదేవిధంగా రైతులు నరసయ్య గారు, పెద్ద ఎత్తున శేఖర్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమము, అదేవిధంగా ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండాలు ఎగరవేసి గౌరవ కేంద్ర ప్రభుత్వ మోడీ గారి దిష్టిబొమ్మను ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున ఇలా రైతుల సమక్షంలో ఇలా పెద్ద ఎత్తున గౌరవ మోడీ గారి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రైతాంగం అంతా ఏకతాటిపై ఉండి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంట ఉంటురనే ఒక కుట్రలో భాగంగా ఇలా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనకపోవడం చాలా సిగ్గుసేటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా రైతుల వెంట కేసీఆర్ గారు రైతుల వెంట ఉండి ఇలా కేంద్ర ప్రభుత్వము ఇలా దిగివచ్చి రైతులు పండించినటువంటి వడ్లను కొనేదాకా ఇలా విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, రైతుల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కేసీఆర్ వెంట ఉండి ఇలా కేంద్రం మెడలు వంచి మోడీ గారి మెడలు వంచి ఇలా వడ్లను కొనేదాకా మేమందరం కూడా కేసీఆర్ గారి వెంట ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పార్టీ ఏ పిలిపించినా ఇలా రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడ ఉండి రైతుల హక్కులను సాధించే వరకు నిద్రపోమని సందర్భంగా తెలియజేసుకుంటూ